ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తమిళనాడు సీఎం కాలీవుడ్ దళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అద్భుతమైన క్రేజ్ తో వెండితెరను ఏలిన ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచారు. ఇక ఆయన సినిమాలంటే థియేటర్ల దగ్గర అభిమానులు చేసే కోలాహలం, జరిపే పండుగ వాతావరణం ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే సీఎం అయ్యాక అదే సమయంలో వెండితెరకు వీడ్కోలు పలుకుతూ విజయ్ నటించిన ఆఖరి చిత్రం జననాయగన్ నిన్న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదలైంది. తొలి రోజు నుంచే థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మరి ఈ సినిమా తొలి రోజు సాధించిన షాకింగ్ వసూళ్లు ఎంత? అసలు థియేటర్ల వద్ద టాక్ ఎలా ఉంది? కాలీవుడ్ మాస్ మహారాజు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కథానాయకుడిగా తెరకెక్కించిన చివరి చిత్రం జననాయగన్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర ప్రారంభించింది. విజయ్ వెండితెరకు గుడ్ బై చెప్తూ తీసిన సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ రిలీజ్ ను ఒక పెద్ద పండుగలా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30కి పైగా దేశాల్లో ఏకంగా 8,000కు పైగా స్క్రీన్లలో గురువారం ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో పడినప్పటి నుంచే అన్ని కేంద్రాలలోనూ హౌస్ఫుల్ బోర్డులతో విపరీతమైన రష్తో దళపతి సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర జననాయగన్ రికార్డుల రచ్చ లేపింది. తమిళనాడులోనే కాకుండా తమిళ వెర్షన్లో ఈ సినిమా ఏకంగా 36.50 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకొని దాదాపు 2 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. హిందీ బెల్ట్లో 1 కోటికి పైగా వసూలు చేయగా భారత్ మొత్తం మీద తొలి రోజే 50 కోట్ల నెట్ మార్కును చేరుకునేలా రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ ప్రీమియర్ షోల రెస్పాన్స్ను కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది విజయ్ కెరీర్లోనే మరొక గుర్తుండిపోయే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పాలి. జననాయగన్ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత వెంకట్ కె నారాయణ అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. స్టార్ కాస్ట్ రెమ్యునేషన్లు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, విదేశాల్లో షూటింగ్స్, గ్రాండ్ ప్రమోషన్లు అన్నీ కలిపి ఈ సినిమాను ఏకంగా 500 కోట్ల దాకా భారీ బడ్జెట్తో రూపొందించారు. విజయ్ సినీ ప్రయాణంలోనే ఇది అత్యధిక బడ్జెట్తో రూపుదిద్దుకున్న చిత్రాల వరుసలలో ముందుంటుంది. అంతేకాదు విడుదల కాకముందే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 230 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామాగా సరికొత్త కాన్సెప్ట్తో దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా కీలక పాత్రల్లో యువ నటి మమితా బైజు, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, గౌతమి వాసుదేవ్ మీనన్, ప్రియమణి, సునీల్ మరియు రేవతి తమ నటనలతో అలరించారు. కథలో ఉన్న పొలిటికల్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్లు, గ్రాండ్ యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రతి సీన్ను వేరే లెవెల్కి తీసుకెళ్లిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి పక్కా పాజిటివ్ టాక్తో తొలి రోజే రికార్డు స్థాయి వసూళ్లతో ఖాతా తెరిచిన జననాయగన్ రాబోయే లాంగ్ వీకెండ్లో మరిన్ని పాత రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది. శుక్ర, శని, ఆదివారాల్లో కుటుంబ ప్రేక్షకుల ఆదరణ తోడైతే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 230 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ను చాలా సులభంగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తన సుదీర్ఘ నటన జీవితానికి వీడ్కోలు పలుకుతూ విజయ్ ఇచ్చిన ఈ జననాయగన్ వినోదం మున్ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.